వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఉండే ఇంపార్టెంట్ న్యూస్ని విపులీకరంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహాదినపత్రిక చూద్దాం. మహాదినపత్రికలో ఈరోజు అఖండ 2కు ఆల్ క్లియర్ అయిందని, అదేవిధంగా కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్ళడం ఖాయమని మైనంపల్లి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుని బ్రోచర్ రిలీజ్ చేసినట్లుంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారని కూడా మనం దీనిలో ప్రచురించారు. ఇక డీసీసీలు డెడ్ లైన్ అని, మరి గుర్తుపెట్టుకోవాలి, మీనాక్షి నటరాజన్ ఇచ్చిన గడువులోపుగా స్పష్టమైన పురోగతి చూపాలి, అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వెల్లడించారు. అది కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని లోక్సభలో రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మరి దీనిలో రాశారు. ఇక హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమలు దిగ్గజాల ప్రశంసలు, గ్లోబల్ సమ్మిట్లో మరి అందరి ప్రశంసలు దక్కాయని కూడా దీనిలో ప్రచురించారు. ఇక మనం ఒక్కోటి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమల దిగ్గజాల ప్రశంసలు, గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు, విద్యుత్, ఫిలిం, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ, సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్కు మాత్రమే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్, ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు అయితే చెప్పారు. సీఎం రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మరి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో అది 100% సక్సెస్ అయిందని చెప్పాలి. మరి ఇన్ని పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్కు 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే విద్యుత్తు, ఫిల్ము, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయంట. మరి దీనికి మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే మరి దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకూర్చుంది. అందులోనూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా మరి ఒక ప్లానింగ్ చేసి గ్లోబల్ సమ్మిట్ని తీసుకొచ్చి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం, ఈ రోజున మరి పెద్ద పెద్ద విదేశీ కంపెనీలన్నీ కూడా మరి పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపడం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ డాక్యుమెంట్ మొత్తం ఏదైతే ఉందో సామాజిక న్యాయం జరిగేలా ఉందని అయితే చెప్పారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్ అని ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు కూడా చెప్పారు. ఇక సినీ రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని మరి వన్ ఆఫ్ ద గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. ఇక మనం ఒకసారి చదువుదాం. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ విజన్ ప్రజల కళ్ళ ముందు ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. దార్శనికత, శ్రమ, విజన్ డాక్యుమెంట్ ద్వారా సమ్మిట్ ద్వారా పారిశ్రామిక దిగ్గజాలకు ప్రజలకు తెలుస్తుంది. 2 రోజుల సరస్సు ద్వారా రికార్డు స్థాయిలో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అన్ని సెషన్లు ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, టూరిజం మంత్రి జూపల్లి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంటరీ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2వ రోజు పెట్టుబడులు వెలువైతే వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీలో భారీగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరి ఒప్పందాలన్నీ కుదిరాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్ అనేది అత్యద్భుతంగా సక్సెస్ అయింది. మరి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి వచ్చి అవి అనుకూలంగా ఉండి మరి ఎప్పుడు కార్యరూపం దాలిస్తే అప్పుడు ఇమీడియట్లీగా కూడా మరి దీనికి సంబంధించి ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మెరుగైన విధంగా తెలంగాణ ఆర్థికంగా కూడా ఇంకా పుంజుకుని ప్రపంచ దేశాల్లో మరి తెలంగాణ ఒక గుర్తింపు పొందినట్టుగా ఒక రాష్ట్రంగా మరి గుర్తింపు పొందుతుంది. దీనంతటికీ కూడా కారకులు ఎవరంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మరి వీళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసిన మరి మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కవిత కల్వకుంట్ల కవిత మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు
కవిత కొన్ని చేసిన వ్యాఖ్యలకి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా మరి మాధవరం కృష్ణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమందారో ఒకసారి చూద్దాం. కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ అత్తగారి ఊరిలో నీకు గెలవడం చేత కాలేదు. కేటీఆర్ను జైలుకు పంపాలి, హరీష్ను బయటకు పంపాలి పార్టీ నుంచి. ఇదే కదా నీ ప్లాన్? నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మాధవరం వ్యాఖ్యలు ఖబర్దార్ కవిత అంటూ టీ న్యూస్లో హైలైట్ అయింది. కూకట్పల్లి ఎమ్మెల్యే తీరుపై జాగృతి శ్రేణులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నేను నీ కబ్జాల చట్టా విప్పితే దారుణంగా ఉంటుంది, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసినా అన్నారు. కానీ ఇది చాలా అభ్యంతరమైన వర్డ్. ఇప్పుడు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కానీ ఒక మహిళను పట్టుకుని మరి నీలాంటి కుక్కలను చాలామంది చూశారనేది ఇది అభ్యంతరం. కంపల్సరీ ఒక మహిళకైతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన టీడీపీలో తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈ రోజున బీఆర్ఎస్లో ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు అంటే ఎమ్మెల్యేగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంత స్థానం ఉన్నప్పటికీ కూడా ఒక మహిళను కుక్క అని అనటం ప్రెస్ ముందు మరి ఇది చాలా అభ్యంతరకరమైన వాడు. దీని గురించి మరి ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. మరి నీకు ఎవరు భయపడతాడంటూ బీఆర్ఎస్ నేత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు. జిహెచ్ఎంసీ పరిధిలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించిన కవిత ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేశారు. మరి ఈ క్రమంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలపై పెట్టిన దృష్టి ప్రజలపై పెట్టి ఉంటే బాగుండేది అన్నారు. కవిత గారు మరి మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ అయితే చేశారు. మరి నేను భూ కబ్జాలు చేశానో లేదో, నువ్వు భూ కబ్జాలు చేసావో ఏదో, ఎస్ విమర్శలన్నీ చేయొచ్చు. నీలాంటి కుక్కలు అని అనటం, ఒక మహిళని అనటం అది కరెక్ట్ కాదని మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలు పెట్టిన దృష్టిపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. కవిత ఆరోపణలపై మంగళవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదివరకు ఎవరూ రియాక్ట్ కాని రీతిలో మాధవరం కృష్ణారావు అయితే రియాక్ట్ అవటం అయితే మనం చూసాం. నేను తెల్లారి లేచిన తర్వాత ప్రజలందరూ